విజయనగరం జిల్లాలో వెలుగు కాంట్రాక్టు ఉద్యోగులు విజయనగరం కలెక్టర్ ఆఫీస్ ఎదుట 14వ రోజు నిరసన తెలుపుతున్నందుకు మద్దతుగా కురుపాం మండలం అన్ని మహిళా సంఘాలు వెలుగు కాంట్రాక్టు ఉద్యోగుల నిరసనలకు మద్దతుగా 300 మంది మహిళలు వెలుగు ఆఫీసు నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హామీ మేరకు తెలుగు కాంట్రాక్టు ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కురుపాం మండలం విజయనగరం జిల్లా కురుపాం మండలంలో మండల సమైక్య ప్రెసిడెంట్ నేను. నేటికి 2002 నుండి 18 సంవత్సరాలు మా వెలుగు సిబ్బంది పని చేస్తున్నారు. ప్రతి ఏ పథకాలు ఇచ్చినా సరే సిబ్బంది మీదే పడుతుంది. కాకపోతే ఎన్ని పథకాలు ఉన్నా సరే ఈ మహిళలు ఈ రోజుకి మేము ఈ స్థాయికి వచ్చామంటే మా వెలుగు సిబ్బంది ద్వారానే. ఇప్పటికీ 2014న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ అయితే నెరవేర్చలేదు. నేటికి 4 సంవత్సరాలు అయిపోతుంది. ఈ రోజు కూడా గొడ్డు చేకర అయితే చేస్తున్నారు, కానీ వాళ్ళకి అనుకునే ఫలితాలు అయితే ఏమీ లేవు. నిన్న లేదు మొన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏ విషయమైనా ఇప్పుడు జీతాల పరంగా అయితే ఏమి, తర్వాత పెర్మనెంట్ చేయడం అయితే ఏమి, అలాగే ఎన్నో జాబ్ చేసే వాళ్ళకి అన్నిటికైతే భద్రత ఉంది. కానీ మా వెలుగు జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళు చేసుకున్న పాపమేటో కానీ ఈ రోజుకైతే ఎవరో మరి సీఎం గారి దృష్టిలోకి వెళ్ళాము. ఎన్నో ఈ నేటికి 14 రోజులే సమ్మె చేస్తున్నాము. దీని మీద ఏం స్పందన లేదు. మేమైతే ఈ రోజుకి రోడ్ల మీదకి వచ్చామంటే మా సిబ్బందికి న్యాయం చేస్తారని కోరుకుంటూ మేము ఈ రోజుకి రోడ్డు మీద రావడం జరిగింది. ఏపీఎంగా పనిచేయడం జరుగుతుంది. అయితే మేము 2000 సంవత్సరం నుండి ఈ వెలుగు ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెలుగు ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుండి కూడా వెలుగులో పనిచేయడం, సీసీ నుండి ఏపీఎం డిపిఎం ఏసీ ఏపీడీ వరకు పనిచేస్తున్నాము. కానీ మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి అమలు చేస్తున్నటువంటి పథకాలు 18 రకాల పథకాలు మేము చేపడుతున్నాం. రాత్రి పగలు అనకుండా మేము కష్టపడి పనిచేస్తున్నప్పటికి కూడాను మాకు వెలుగు ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించకుండా ఒక హెచ్ఆర్ పాలసీ అనేది ఇచ్చి దాని ద్వారా మాకు జీతాలు కూడా చాలా తక్కువగా ఇచ్చి మాకు వెట్టి చాకరీ అనేది చేయించుకుంటున్నారు. అందుకనే 2014 ముందు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఐకేపీ సిబ్బందిని అంతమందిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. దాదాపు 4.5 సంవత్సరాలు గడిచినప్పటికి కూడాను అనేక రకాలైన పనులు మా మీదకి అప్పచెప్పి కూడాను మాకు రెగ్యులరైజేషన్ అనేది చేయలేదు. మేము ఒకే ఒక డిమాండ్ మీద, అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఎలక్షన్కి ముందు ఇచ్చారో హామీని నెరవేర్చమని ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 4595 మంది ఉద్యోగులు ఈ రోడ్డును పడే పరిస్థితి మాకు ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మా యందు దయతెలిచి మాకందరికీ రెగ్యులరైజేషన్ చేస్తే మరింతగా ప్రభుత్వానికి పేరు తీసుకొచ్చి మరింతగా కష్టపడి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అన్ని పథకాలను కూడా 100% సఫలీకృతం అయ్యే విధంగా పనిచేస్తామని చెప్పేసి గౌరవ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం.